నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇంట్లో పూజ ఏ సమయంలో చేసుకోవాలంటారు, అలాగే ఏ సమయంలో చేసుకోకూడదు? కొంతమంది మధ్యాహ్నం సమయంలో చేస్తూ ఉంటారు. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసుకుందాంలే అనేసి పూజ చేస్తూ ఉంటారు. మరి ఆ సమయంలో చేసుకోవచ్చు అనేసి అని అంటారా? ఇంట్లో పూజ చేయటం చేయకపోవడం అనేది ఏంటంటే ఇంటికి సంబంధించింది ఒకటి ఉంటుంది, వ్యక్తిగతానికి సంబంధించిన ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, సంధ్యావందనం చేయాలన్నారనుకోండి. సంధ్యావందనం ఎప్పుడు చేయాలి? సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చేయాలి. సో అది పూజ కిందకి రాదు, పూజ అని చెప్తుంటాం. కానీ యాక్చువల్గా సంధ్యావందనం అనేది సూర్యాస్తమయంలో కానీ సూర్యోదయంలో కానీ ఆ 6 to 7 లేకపోతే 7:30 ఈవినింగ్ కానీ మార్నింగ్ 6 to 7 కానీ అది ఆ టైంలో చేసుకోవాలి. దానికి తోడు అప్పుడు ఆ సంధ్యావందనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర అష్టోత్తరమనో లక్ష్మీ అష్టోత్తరమనో విష్ణు సహస్రనామనో మాకు ఏదైతే రెగ్యులర్గా అలవాటు ఉంటుందో ఉదయం కొన్ని సాయంత్రం కొన్ని కలుపుకుని దాంతో పూజ కింద చేసుకుంటున్నాం. దాంట్లో మధ్యాహ్న సంధ్య కూడా ఉంది. ఏంటంటే మధ్యాహ్నం పూట కూడా సంధ్య వార్చాలని. అట్లాగే మనకి ముస్లిమ్స్కి 5 పూట్ల నమాజ్ అంటారు. అలాగే వీళ్ళకి ఆదివారం ప్రేయర్ అని చేస్తారు క్రిస్టియన్స్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ప్రేయర్కి ఒక పర్టికులర్ టైం ఉంది. కాకపోతే ఏంటంటే మనకు మనస్సు ప్రశాంతతగా ఉన్నప్పుడు, మనస్సు చికాకులో లేనప్పుడు చేసేటువంటి పూజకి అత్యంత ఫలితం వస్తుంది. అంటే త్రికరణ శుద్ధి అంటే మనోవాక్కాయ కర్మలు అంటారు కదా. మనస్సు భగవంతుడి మీదే పెట్టి, వాక్కు భగవంతుడి మీద పెట్టి, శరీరం కూడా భగవంతుడి మీద పెట్టి, ఈ 3 కూడా భగవంతుడి ధ్యానంలో నిమగ్నం చేయనప్పుడు అత్యంత ఫలితం వస్తుంది. కేవలం శరీరాన్ని అక్కడ కూర్చోబెట్టి వాకుతో చెప్తూ మనసు ఎక్కడెక్కడో పిల్లలు వీళ్ళు ఇంకా క్యారేజ్ కట్టలేదే, వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారే, వాడికి అది అందించలేదే, ఆయన క్యారేజ్ సర్దలేదే, ఈ మనసు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు ఎప్పుడైతే ఉండదో దానికి ఫలితం 90% పడిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మన మనస్సుతో చేసేది, మన మనిషికి ఎదుటి మనిషికి ఏమి ఇచ్చినా ఏం చేసినా సరే ఫిజికల్గా చేసేదానికంటే మనస్సు కూడా అక్కడ లగ్నం చేసినప్పుడు అది 100% ఇస్తుంది. మనసు లేకుండా భౌతికంగా చేసినప్పుడు 90% కూడా ఫలితం ఇవ్వకుండా 90% పోయి 10% ఫలితాన్ని ఇస్తుందని చెప్తాం శాస్త్రంలో. అందుకని చెప్పేది ఏంటంటే, కానీ మనకి ప్రాథమికంగా చెప్పేది సూర్యోదయ సూర్యాస్తమయాల్లో దీపారాధన చేయాలి, దేవుడికి అక్కడ అగరబత్తులు వెలిగించాలి, శుద్ధి చేయాలన్నారు కదా. ఈ రెండింటికి సమన్వయంగా పూర్వం అయితే సూర్యోదయ సూర్యాస్తమాల్లో చేయాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న మీరు చెప్పినటువంటి ఆ లోపల ఉన్నటువంటి శాంటిటీని, అడిగిన ప్రశ్నలోని శాంటిటీని తీసుకుంటే నేను చెప్పేది ఏంటంటే, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అక్కడ దేవుణ్ణి చక్కగా నిర్మాల్యం తీసేసి శుద్ధి చేసి చక్కగా ఆచమనం చేసుకుని ఒక దీపారాధన చేసి ఒక అగరబత్తి వెలిగించేసి ఒక నమస్కారం పెట్టి, స్వామి నేను నీకు ఇక్కడ శుద్ధి చేసి దీపారాధన పెట్టాను అని పెట్టేసి నేను నీకు వచ్చి అర్చన చేసుకుంటాను అని చెప్పేసి, మనం ఏవైతే ఎమర్జెన్సీగా కరెక్ట్గా పీక్ టైంలో ఉంటాయో, అంటే పిల్లలకి క్యారేజ్ సర్దటం కానీ మొగుడికి చేయించడం కానీ ఈ హడావిళ్ళ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చక్కగా మ్యాక్సిమం ఏంటంటే 8:30, 9 కల్లా మొత్తం అందరూ డిస్పర్స్ అయిపోతారు. సో అప్పుడు తను భగవంతుడు తప్పితే ఇంకెవరు ఉండరు. అఫ్కోర్స్ టీవీ ఉంటుందనుకోండి, ఈ రూట్లోకి వెళ్ళేవాళ్ళు ఈ రూట్లోకి వెళ్తారు. ఈ రూట్ లేని వాళ్ళు ఏంటంటే చక్కగా మొగుడి క్యారేజ్ సర్దేసి పిల్లలకి క్యారేజ్ సర్దేసిన తర్వాత చక్కగా ఈ ఆడవాళ్ళు అప్పుడు నిజంగా మాట్లాడాలంటే ఇంకా ఆవిడకి ఏ అప్లికేషన్స్ ఉండవు. ఎదురింటి ఆవిడ పక్కింటి ఆవిడ మాట్లాడటం టీవీ తప్పితే. ఈ ఆలోచన లేని వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా అప్పుడు కూర్చుని ఓ గంటన్నర చక్కగా ఏదైనా పారాయణ చేసి సాయి పారాయణ చేయదలుచుకున్నారు, లేదా విష్ణు సహస్రనామం చదవదలుచుకున్నారు, లేకపోతే ఇంకేమన్నా ఏమన్నా ఏవైతే స్తోత్రాలు ఒక గంటన్నర చేసే వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళందరినీ పంపించిన తర్వాత దీపారాధనలో కొద్దిగా ఇంకేదైనా నూనె అవసరమైతే వేసుకుని అప్పుడు స్థిమితంగా కూర్చుని ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేసేసుకుని అప్పటికి వంట కూడా తీసి పక్కన పెట్టుంటాం కాబట్టి, వండిన వంట కొద్దిగా తీసి పక్కన పెట్టుంటాం కాబట్టి దేవుడి దగ్గర దాంతో చక్కగా నివేదన చేసుకుని ఫలహారంతో నివేదన చేసేసి శుభ్రంగా ఆ తర్వాత నివేదన అయిన తర్వాత తను టిఫిన్ చేయటం కానీ ఏమన్నా ఇవి చేసుకోవచ్చు. కనుక అది దోషం కాదు, అది పర్ఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఆవిడ చేసేది 5 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు అనుకోండి. ఈ 20 నిమిషాల కోసం ఈ 3 గంటలు టైం వేస్ట్ చేయక్కర్లా. ఎప్పుడు 6ంటికి లేచే ఆవిడ, లేదా 7ంటికి లేచే ఆవిడ, లేదా 5ంటికి లేచే ఆవిడ కరెక్ట్గా ఇంకొక 20 minutes ముందు లేస్తే
చక్కగా 20 నిమిషాల పూజ అయిపోతుంది, తర్వాత వీళ్ళందరి పనులు కూడా అయిపోతాయి. అంటే తెల్లవారుజామున చేసుకున్న ఫలితం కూడా ఆవిడకి వస్తుంది. అంటే నువ్వు చేసేటువంటి పూజ హాఫ్ అన్ అవర్ లోపు అయితే కనుక పూజ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. లేదు ఒక గంటన్నర స్థిమితంగా అన్ని స్తోత్రాలు చదువుకోవాలి స్వామి, నాకు అది ఇంట్రెస్ట్ బాగా చక్కగా ఇవన్నీ చదువుకుంటే కానీ నాకు మనసులో సాటిస్ఫాక్షన్ ఉండదు, నేను కూర్చున్నానంటే ఒక 1.5 hours 2 hours దేవుడి దగ్గర కూర్చుని ప్రశాంతంగా చేసుకుంటాను అనే ఆడవాళ్ళకైతే కనుక ఉదయాన్నే ఆయనకి చేయాల్సిన దీపారాధన చేసేసి ఒక చిన్న పండో ఏదో ఫలమో అక్కడ పెట్టేసేసి, అంటే ఒక 5 minutes 10 minutes లోపు మీ మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుని నీ జీవితంలో ఏదైతే లౌకికమైన బంధాలు ఉన్నాయో, ఏవి మొగుడి క్యారేజ్ సర్దేయటం, పిల్లలకి సర్దేయటం, ఆటోలు ఎక్కించడం, రిక్షాలు ఎక్కించడం ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు స్థిమితంగా కంఫర్టబుల్గా కూర్చుని ఆ 2 గంటలు ప్రేయర్ చేసుకుంటే అది అత్యంత ఉత్కృష్టం. అలా 2 hours 1.5 hours 2 hours చేసుకునే వాళ్ళకి అది కంఫర్టు. ఆ తర్వాత నువ్వు టిఫిన్ చేయాలి. వీళ్ళందరికీ టిఫిన్ పెట్టేసిన నీ చేతితో తప్పేం లేదు. అంటే ఏంటంటే మేము ఇవి చేసేటప్పుడు ఆబ్జీకాలు అవి చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు కానీ వచ్చిన బ్రాహ్మడికి వాయనం ఇచ్చి ఆయనకి భోజనం పెట్టి తర్వాత మనం తినొచ్చు. అంటే ఎంగిలి పట్టుకుంటే తప్పేం లేదు, మనం ఎంగిలి పడకుండా ఉంటాం. అందుకని ఏంటంటే నువ్వు అన్నం వండొచ్చు, వండింది గిన్నె తీసి స్వామివారి దగ్గర పెట్టి వీళ్ళందరికీ అన్నం కలపెట్టడం కరజులు పెట్టడం ఇవన్నీ చేయొచ్చు, తప్పేం లేదు. మనం స్వీకరించకుండా ఉండి పూజ అయిన తర్వాత మనం స్వీకరిస్తాం. ఈ గృహిణి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వీకరించవచ్చు. కానీ నేను ఎన్ని ఛానల్స్లో ఇప్పుడు చెప్పినా సరే ఏంటంటే ఆడవాళ్ళు చేసిన పూజ ఆవిడికి వాళ్ళ పిల్లలకి ఆవిడ గర్భంలో పుట్టిన వాళ్ళకే వర్తిస్తుంది తప్పితే భర్తకి వర్తించదు. భర్త చేస్తేనే కుటుంబానికి అందరికీ కూడా వర్తిస్తుంది. సో ఏంటంటే కుటుంబ డెవలప్మెంట్ కోసం కానీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం పెళ్లి జరగాలి, పిల్లాడికి ఉద్యోగం రావాలి, లేకపోతే ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, కుటుంబం కోసం ఏమన్నా చేసేటైతే అది ఖచ్చితంగా సతీ సమేతంగా కూర్చుని యజమాని సంకల్పం చెప్పుకుని మాత్రమే చేయవలసినది. ఆధ్యాత్మిక పరమైన ఏదైతే జపధ్యానాలు ఉంటాయో అది వ్యక్తిగతం కాబట్టి అది ఆవిడ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవటమో లేదా హాఫ్ అన్ అవర్లో మాత్రమే ఆవిడ పూజ టైం అయితే అందరికన్నా ముందు లేచి చేసేసుకోవటమో చేస్తే అవుతుంది తప్పితే ఈ చిన్న సమయం అనేది పాటించాలి. ఉదయం సాయంత్రం మటుకు దీపారాధన కంపల్సరీ చేయాలి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఒక పండో ఏదో ఒకటి స్వామివారి దగ్గర పెట్టాలి. మిగతాది దాంతో కలిపి చేయాలా కాసేపు ఆగి చేయొచ్చా అనేదానికి ఈ ఒక్క ఎగ్జంప్షను ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 గంటలు కూర్చొని చేసుకునే తెగాని సంతృప్తి లేని వాళ్ళకి ఈ చిన్న ఎగ్జంప్షన్ పాటించవచ్చు. బట్ మీరు చేసే పూజ మీకు మాత్రమే సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది మాత్రం యజమాని కూర్చొని చేస్తేనే మంచిది. మరి దీపారాధన చేసే సమయంలో అంటే ఏ సమయంలో చేయాలంటారు? ఒకవేళ సాయంకాలం ఇరు సంధ్యల్లో చేయాలి. ఇరు సంధ్యల్లో ఏంటంటే ఆ సమయంలో అసలు ఏం మాట్లాడినా అసుర సంధ్యలు అనుకుంటారు, మామూలుగా సుసంధ్యలు అంటారు. ఈ అసుర సంధ్య వేళ ఏం చేయకూడదు ఏంటంటే అప్పుడు మైండ్ట జనరల్గా ఏంటంటే ఒక రకమైనటువంటి అప్పుడు ఏది మాట్లాడినా ఏది అగ్రిమెంట్ చేసుకున్నా ఏ పనులు చేసినా ఎవరితో స్నేహం చేసినా ఈ సూర్యాస్తమయం అసుర సంధ్యలో చేసిందంటా కూడా ఏంటంటే నెగిటివిటీగా ఎక్కువ వస్తుంది. అందుకని ఆ సమయంలో ఏం చేయకుండా భగవత్ ఆధారం చేసుకోండి అని చెప్పింది ఒక పద్ధతి. అందుకని ఏంటంటే ఈ సంధ్యావందనాలు కానీ జపధ్యానాలు కానీ సాయం సంధ్యలో కానీ ఉదయ సంధ్యలో కానీ చేసుకోమంటారు. రెండోది ఏంటంటే గృహప్రవేశం అయినప్పటి నుంచి అంటే ఇల్లు కట్టిన తర్వాత వాస్తు పురుషుని ఆవాహన చేస్తాం. అంటే ఒక మ్యాన్ని కనుక మనం టెంపుల్లో కనుక ఎట్లా ఇది ప్రతిష్ఠ చేస్తామో వాస్తు పురుషుని ఇంట్లో ఆవాహన చేస్తాం. అప్పటి నుంచి ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం అక్కడ నివేదన పెట్టడం అనేది కంపల్సరీ. మీరు ఏ పూజ చేయకపోయినా సరే ఒక చిన్న పండు పెట్టి స్వామివారి దగ్గర స్వామి తీసుకో అని చెప్పేసి ఒక దీపారాధన చేసి ఒక అగరబత్తి లేచుని ఒక 5 నిమిషాలు నమస్కారం పెట్టుకుని అయినా ఉండాలి తప్పితే అసలు అవి చేయకుండా ఉండకూడదు. అవి చేయకపోతే ఇంటికి మంచిది కాదు. సో అవి ఇంట్లో చేయాలి. దాంతోపాటు కొంతమందికి ఏంటో గంటన్నర చక్కగా స్తోత్రాలు అవన్నీ చదువుకోవటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ టైంలో పీక్ టైంలో కుదరకపోతే అది అప్పుడు చేసేసి 10 నిమిషాలు ఆ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కూడా సుమితంగా కూర్చుని చేసుకోవచ్చు అని చెప్పిన విషయం. అలాగే గురుగారు, మరి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఏ సమయంలో చేయకూడదు, అలాగే పూజ చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. చాలా సంతోషం.